అమెరికాతో పోల్చుకుంటే రష్యా అత్యధిక వేగంగా ఆయుధాలు తయారు చేయగలదు. రష్యన్ కంపెనీలు అత్యధిక వేగంగా తయారు చేయగలవు. ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా, నాటో దేశాలు ఆ తర్వాత అదనంగా కావాలని చెప్పి బకాసురులాగా అడుగుతూ ఉంటే ఇవ్వడానికి ఆయుధాలు 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది అన్నారు. ఎందుకని? ఇక్కడ ప్రొడక్షను 2 ఏళ్ళకి సరిపడే 3 ఏళ్ళకి సరిపడే స్టాక్ పెట్టుకున్నవన్నీ ఇచ్చిపడేశారు, వాడేశారు, పేలిపోయినాయి, నాశనం అయిపోయినాయి. కొత్తగా ఇవ్వాలంటే మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. అదే రష్యా 6 నెలల్లో చేసేయగలదు. అందుకనినే దాని ఆయుధాలు ఉన్నాయి. కాకపోతే మనుషులు తగ్గారు, మ్యాన్ పవర్ లేదు. ఒకప్పుడు యుద్ధం చేసి పెట్టినటువంటి చెచెన్స్ కావచ్చు, తర్వాత వ్యాగనార్ కావచ్చు, వాళ్ళందరూ ఖతం కావడంతో పనిచేసేవాళ్ళే. రెండోది, రష్యా సైన్యంలో పుతిన్ని కూడా డామినేట్ చేసే విధంగా సైనికాధికారులు ఉన్నారు. పుతిన్ కనుక కొంచెం తేడా చేస్తే పుతిన్ని కూడా పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అక్కడ రష్యన్ సైన్యం దెబ్బకి భయపడి బయట వాళ్ళని ఓ రకంగా చెప్పండి కిరాయి సైనికులతో యుద్ధం చేపిస్తున్నాడు పుతిన్. అదే ఆయుధాలు కనుక పూర్తిగా ఇచ్చి తన సైన్యం కష్టపడటం ప్రారంభిస్తే యుద్ధం పీక్ స్టేజ్కి వెళ్తుంది. అదే విషయాన్ని నాటో చీఫ్ ఇప్పుడు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మార్క్ రూటే రష్యా వేగంగా 6 నెలల్లోనే తయారు చేయగలదు అన్నటువంటి మాట చెప్పుకొచ్చారు.